హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోగు టాక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ ఇయర్ టీఎస్పిఎస్సి గ్రూప్ త్రూ పేపర్ మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 క్లాసెస్ చెప్పాం ఫ్రెండ్స్. 24 క్వశ్చన్స్ మనం అయిపోయాయి ఫ్రెండ్స్. ఈరోజు 24th క్వశ్చన్ నుంచి 42 క్వశ్చన్ వరకు ఈ థర్డ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 24th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారు? ఇక్కడ వచ్చేసి శ్రీలంక, బాలి ద్వీపాలు, అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఆన్సర్ లక్షద్వీపాలు. ఇక్కడ ఫ్రెండ్స్ ఆప్షన్ వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు ఆన్సర్. ఇది డైరెక్ట్ ఆన్సర్ కాదు ఫ్రెండ్స్. పోర్ట్ బ్లేర్ అనేది ఈ అండమాన్ నికోబార్ క్యాపిటల్ సిటీ. ఆ పోర్ట్ బ్లేర్ నేమ్ వచ్చేసి శ్రీ విజయపురంగా మార్చారు. రీసెంట్గా మోడీ ప్రభుత్వం రకరకాల సిటీస్ అండ్ ఐలాండ్స్ నేమ్ మారుస్తుంది. అందులో భాగంగా నీల్ ఐలాండ్ని ఈ లక్షద్వీప్ సమూహాల్లో ఉంటుంది. నీల్ ఐలాండ్ని షహీద్ ద్వీపంగా మార్చారు. ఇలా రకరకాల పేర్లు మారుస్తున్నారు. ఇంపార్టెంట్ నేమ్స్ మనం ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ నర్గీస్ మొహమ్మదీ ఎవరు? నర్గీస్ మొహమ్మదీ గురించి ఇది ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆమె ఒక ఈజిప్ట్ మానవ హక్కుల లాయర్. ఆమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈమె ఈజిప్ట్ లాయర్ కాదు ఫ్రెండ్స్, ఇరాన్ లాయర్. ఇరాన్కి సంబంధించిన ఒక మానవ హక్కుల లాయర్ అండ్ యాక్టివిస్ట్. ఈమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇది కరెక్టే ఫ్రెండ్స్. సో ఆన్సర్ బి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈమె ఈ ఇరాన్లో జరుగుతున్న నరమేధాలకు ఎగనెస్ట్గా పోరాటం చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 26వ క్వశ్చన్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో సాధించిన పథకాల సంఖ్య ప్రకారం క్రింది దేశాలను వాటి ర్యాంకులతో జతపరచండి. ఈ ఒలింపిక్స్ గురించి ఎవ్రీ ఎగ్జామ్స్లో క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం 2024 ఒలింపిక్స్ జరిగాయి కాబట్టి, పోయిన సంవత్సరం జరిగాయి కాబట్టి అక్కడ ఉన్న పథకాలను దానికి సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది చైనా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వాటి ర్యాంకులు. చైనాకు ఎన్ని వచ్చాయంటే ఫ్రెండ్స్, ఎన్ని పథకాలు వచ్చాయని ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎన్నో ర్యాంకు. వేరే దేశాల పథకాలు ఎన్ని వచ్చాయో మనం గుర్తుపెట్టుకోండి, అది టఫ్ ఫ్రెండ్స్. మన దేశానికి అయితే ఎన్ని వచ్చాయంటే 6 పథకాలు వచ్చాయి. అది మన 71వ ప్లేస్లో ఉంది. ఇక్కడ చైనా ఎన్నో ప్లేస్లో ఉంది? రెండో ప్లేస్లో. యూఎస్ఏ ఫస్ట్, ఆస్ట్రేలియా థర్డ్, ఫ్రాన్స్ 4. సో 2020లో ఎక్కడ జరిగాయి ఒలింపిక్స్? టోక్యోలో జరిగాయి. 2024లో ఎక్కడ జరిగాయి? ప్యారిస్లో జరిగాయి. 2028లో ఎక్కడ జరుగుతాయి? లాస్ ఏంజల్స్. అలా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాల్లో భాగం కానిది ఏది? ఐక్యరాజ్య సమితి దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. కానిది అనేది మనకి ఇక్కడ కీవర్డ్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇందులో 2, 3, 4 అనేవి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన విభాగాలే ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ మాత్రం ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్, ఐబీఆర్డీ అనేది వరల్డ్ బ్యాంక్లో ఒక భాగం ఫ్రెండ్స్. నెక్స్ట్ 28 బీమ్స్టెక్ సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ ఏ 5వ బీమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం 2020 సంవత్సరంలో వర్చువల్గా నిర్వహించబడింది. 5వ శిఖరాగ్ర సమావేశంలో బీమ్స్టెక్ చార్టర్ను ఆమోదించారు. ఓకే ఫ్రెండ్స్, 5వ బీమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం వర్చువల్గా జరిగింది నిజమే, బట్ అది 2020లో కాదు, 2022లో జరిగింది. 5వ శిఖరాగ్ర సమావేశంలో బీమ్స్టెక్ చార్టర్ను ఆమోదించారు. బీమ్స్టెక్ అంటే ఏంటిదంటే ఫ్రెండ్స్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజికల్ ఎకనామిక్ కోఆపరేషన్. అంటే ఈ బంగాళాఖాతం తీర దేశాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫ్రెండ్స్. ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అనేది మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. బీమ్స్టెక్ సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే ఢాకాలో ఉంది, బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది. దీని గురించి ఇంకొక ఆసక్తికరమైన క్వశ్చన్ మన గ్రూప్ 2లో వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే బీమ్స్టెక్ సెక్రటరీ ఎవరు? బీమ్స్టెక్ సెక్రటరీ ప్రజెంట్ అయితే ఇంద్రమణి పాండే. ఈయన భారతదేశ ఒక రాయబారి. ఈయన 4th సెక్రటరీ. ఇతనికి ఈ 3 years టర్మ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 29 ఇది భారతదేశ ప్రధానమంత్రి రష్యా యొక్క అధికారిక పర్యటనలో భాగంగా వచ్చిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆగస్టు 2024లో భారత ప్రధానమంత్రి రష్యాలో ఒక అధికారిక పర్యటన చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ది అపోస్టోల్తో సత్కరించారు. ఈ సెకండ్ ఆప్షన్ అయితే చూడగానే కరెక్ట్ అని అందరు పెట్టేశారు, బట్ ఫస్ట్ ఆప్షన్ కూడా రైటే. బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఆగస్టులో కాదు మోడీ గారు వెళ్ళింది, జూలైలో. ఓకే. ఇలా ఈ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్లలో ఏ మంత్లలో వెళ్ళారు కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఓన్లీ అవార్డులు, ఎంఓయూలు అంత మాత్రమే అడిగేది. బట్ ఇప్పుడు ఏ మంత్లో వెళ్ళారు, ఏ సంవత్సరంలో వెళ్ళారో స్పెసిఫిక్గా మనం ఫోకస్ చేయాలి. అందరికీ ఫోకస్ చేయాలంటే చేయలేం కాబట్టి మెయిన్గా మోడీ గారు, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎక్కడైతే వెళ్తారో అక్కడ సంబంధించిన ఎంఓయూలు, వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ 30 G7కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ G7కి సంబంధించిన వాక్యాలను పరిగణించాము. ఇది సంపన్న దేశాల పాశ్చాత్య దేశాల సమూహం.
ఇది దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేవు. సెకండ్ ఆప్షన్ అయితే చూడగానే పెడతాం, బట్ ఫస్ట్ ఆప్షన్లో కరెక్ట్ అనుకుంటాం, బట్ కాదు. ఎందుకంటే ఇక్కడ G7లో 7 కంట్రీస్ ఉంటాయి. 7 ఏంటేంటివి చెప్పండి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, USA. ఇందులో కొన్ని యూరోప్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని నార్థన్ అమెరికా కంట్రీస్ ఉన్నాయి, బట్ ఒకటి ఏషియా కంట్రీ కూడా ఉంది, అది జపాన్. సో ఇది పాశ్చాత్య దేశాలంటే బేసిక్గా యూరోప్, నార్థన్ అమెరికా ఆ కంట్రీస్నే పాశ్చాత్య దేశాలు అంటారు. మన జపాన్ పాశ్చాత్య దేశం అనలేరు కాబట్టి ఇక్కడ పాశ్చాత్య దేశం అన్న వర్డ్ తప్పు. సో ఆప్షన్ బి కరెక్ట్. అజయ్ బంగాకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిగణించు. అజయ్ బంగా అంటే మనకు సడన్గా గుర్తొచ్చేది ఏంటంటే వరల్డ్ బ్యాంక్. అతను 3 సంవత్సరాల కాలానికి గాను 2022లో ప్రపంచ బ్యాంకు గ్రూపుకు 10వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి అతనిని 2021లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించారు. డైరెక్ట్ చూస్తే 2 కరెక్ట్ అనిపిస్తాయి ఫ్రెండ్స్, బట్ రెండు కరెక్ట్ కాదు. ఎందుకు? అతనికి 3 సంవత్సరాల కాలం కాదు ఫ్రెండ్స్, 5 సంవత్సరాల కాలానికి గాను 10వ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సో ఇక్కడ ఫస్ట్ తప్పు. భారత రాష్ట్రపతి 2021లో పద్మవిభూషణ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇతనికి 2016లో పద్మశ్రీ ఇచ్చారు. ఓకే, సో 2 కరెక్ట్. ఈ అజయ్ బంగా గారి గురించి, వరల్డ్ బ్యాంక్ గురించి ప్రతి సంవత్సరం ఏదో ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇది స్టాండర్డ్ జీకోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అజయ్ బంగా ఒక ఇండో అమెరికన్ ఫ్రెండ్స్. ఇండో అమెరికన్ అంటే భారత సంతతికి చెందిన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు గొప్ప వాళ్ళైనప్పుడు మన పోటీ పరీక్షల్లో వీళ్ళ గురించి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ వారి పదవీ కాలాన్ని కాలక్రమంలో అమర్చింది. ఇది క్రొనలాజికల్ ఆర్డర్స్ క్వశ్చన్, కాలక్రమం గురించి ఈ క్వశ్చన్. ఇది ఇందులో అన్ని ఆప్షన్ తెలియలేవు ఫ్రెండ్స్ చాలామందికి, బట్ లాజికల్గా దీన్ని డీకోడ్ చేయొచ్చు. ఎలా అంటే మనకు ఇప్పుడు లాస్ట్ ఎవరైతే చేశారో అతని పేరు గుర్తుండాలి. మనకు బాన్ కీ మూన్ గారు, ఇప్పుడు ఆంట్రోస్ గుటెరస్ గారు, అతని పేరు లేదు కాబట్టి మాజీ అన్నారు కాబట్టి అతను ఉండడు. లాస్ట్ అతని ముందు బాన్ కీ మూన్ గారు, అతని ముందు కోఫీ అన్నన్ గారు, అతని ముందు ఎవరు ఇంకా ఆప్షన్ బట్టి డీకోడ్ చేసుకోవాలి. బుట్రోస్ గాలి, అతని ముందు సి జేవియర్ పెరెస్ డి క్యూలర్, ఇలా డీకోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ సంబంధించిన సరైన వ్యాఖ్యలు ఇవి. దీనికి ప్రధాన కార్యాలయం నైరోబిలో ఉంది, కరెక్ట్. ఇది ట్రిపుల్ ప్లానటరీ సంక్షోభాలకు సంబంధించి కనుగొనడం జరుగుతుంది. ఇది భూమికి పట్టే సంక్షోభాలు, కాలుష్యం, ఓజోన్, ఇలా రకరకాల ట్రిపుల్ ప్లానటరీ బర్డన్ అంటారు ఫ్రెండ్స్. వాటి గురించి ఇది పనిచేస్తుంది, కరెక్టే. దీనికి 191 దేశాల నుండి మాత్రమే అంటే కాదు ఫ్రెండ్స్, 193 దేశాలు మరియు కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని బ్యాంక్స్, వరల్డ్ బ్యాంక్, క్యాషన్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ కూడా దీంట్లో భాగమే ఫ్రెండ్స్. 191 దేశాలే కాదు, 193 దేశాలు మరియు రకరకాల వాణిజ్య సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏబి రైట్ ఆన్సర్. సో 34 బీటీ పత్తికి సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. బీటీ పత్తికి సంబంధించిన ఈ కింది వ్యాఖ్యలు సరైనవి ఏవి? ఇది ఒక జన్యు మార్పిడి కీటక నిరోధ పంట, కరెక్టే ఫ్రెండ్స్. ఇది బోల్వార్మ్ తెగులుకు వ్యతిరేకంగా అభివృద్ధి చేయబడింది, కరెక్టే. భారతదేశంలో వాణిజ్యీకరణ కోసం దీనిని మోనోషాంటో మరియు మహికో కంపెనీలు అభివృద్ధి చేశాయి, రైటే. బీటీ పత్తి విత్తనాల మీద అధ్యయనాల తర్వాత 2002లో వాణిజ్యీకరణకు తుది ఆమోదం తెలిపారు, రైటే. ఇక్కడ బీటీ పత్తి విత్తనాల గురించి, జన్యు మార్పిడి గురించి రకరకాల క్వశ్చన్లు ప్రతి సంవత్సరం వస్తున్నాయి. బీటీ విత్తనాలకు అప్రూవల్ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీలో ఉండే కమిటీ పేరేంటి, ఆ కమిటీ ఎలా అప్రూవల్ ఇస్తుంది, తర్వాత దాన్ని ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బీటీ విత్తనాలని, ఈ ఎకో సిస్టమ్ దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు, సైంటిస్టులు వ్యతిరేకిస్తున్నారు కొందరు, బట్ కొందరేమో పెరుగుతున్న జనాభాకు కావాల్సిన పదార్థాల కోసం బీటీ తప్పనిసరి అంటున్నారు. సో మనం దీని బీటీకి సంబంధించిన రీసెంట్గా ఉన్న పంటలు, బీటీ బ్రింజల్ గురించి ఒక చర్చ జరుగుతుంది. ఇంకా ఎలాంటివి ఆవాల గురించి, బీటీ ఆవాల గురించి చర్చ జరుగుతుంది. వీటి గురించి మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనం సపరేట్ వీడియో చేద్దాం బీటీ విత్తనాల గురించి. 35 వర్షపు నీటి pH విలువ 7. వాతావరణంలో CO2 వర్షపు నీటిలో కరుగుతుంది. బేసిక్గా నీరుకు pH ఎవరైనా 7 అనుకుంటారు, బట్ అది కరెక్టే. బట్ వర్షపు నీరు అనేది రకరకాల ఫామ్స్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వర్షపు నీరు, ఈ వర్షపు నీరు అనేది 7 ఉండదు, 5.6. ఈ నదిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సముద్రంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. pH అనేది నీరు ఉండే ప్లేస్ని బట్టి మారుతుంది, ఎందుకంటే ఎసిడిక్, బేసిక్, నేలలు అలా రకరకాలు ఉంటుంది కాబట్టి మారుతుంటుంది. వాతావరణంలోని CO2 వర్షపు నీటిలో కరుగుతుంది, ఇది కరెక్టే ఫ్రెండ్స్. సో ఆప్షన్ 3 ఏ సరైనది కాదు, కానీ ఆర్ సరైనది. 36 ఈ కింది వాటిలో ఏ రంగంలో పద్మవిభూషణ్ సిఆర్ రావు తమ పరిశోధనల ద్వారా ప్రసిద్ధి పొందారు? సిఆర్ రావు ఒక ఇండో అమెరికన్ ఫ్రెండ్స్. ఈయన ఒక ప్రొఫెసర్ ఇన్ ఎమిరేటస్ ఇన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ. ఇతనికి వచ్చిన అవార్డులు గణిత రంగంలో, గణాంక శాస్త్రంలో వచ్చాయి. ఆప్షన్ 1. ఇతను పర్మిటేషన్స్, కాంబినేషన్స్, వేరియబుల్స్ గురించి పరిశోధన చేస్తుంటాడు స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథ్స్లో.
37 ప్రాథమిక వాయు కాలుష్యాల యొక్క సరైన సమితి. ఇక్కడ కాలుష్యాలు అనేది 2 రకాలు ఉంటాయి. కాలుష్య పదార్థాలు అనేది రెండు రకాలుగా ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అంటే సోర్స్ నుంచి వెలువడ్డాక ఏ రియాక్ట్ కాకుండా వాతావరణాన్ని పొల్యూట్ చేసేవి ప్రైమరీ, అవి ప్రైమరీ ఫ్రెండ్స్. ఒకవేళ ప్రైమరీ రిలీజ్ అయ్యి వాతావరణంలో ఉండే రకరకాల పదార్థాలకు చేత లోబడి మార్పులకు గురైన వాటిని సెకండరీ అంటారు. ఎగ్జాంపుల్ SO2 ఉంది. SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అనేది డైరెక్ట్ సోర్స్ నుంచి వెలువడుతుంది, అది ప్రైమరీ. బట్ అది ఎప్పుడైతే వాతావరణంలోకి వెలువడాక వాటర్తో కానీ ఇంకా రకరకాల పదార్థాలతో కానీ కలిసి H2SO4 ఆమ్ల వర్షంగా మారుతుంది. ఆమ్ల వర్షాల గురించి చదువుకున్నాం కదా, ఆమ్ల వర్షంగా, అది సెకండరీ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో A కార్బన్ మోనాక్సైడ్, B సల్ఫర్ డైఆక్సైడ్, C నైట్రోజన్, D నలుసు పదార్థం పార్టిక్యులర్ మ్యాటర్స్. సో A, B, D అనేది ప్రైమరీ ఫ్రెండ్స్. ఈ నైట్రోజన్ N2 అనేది జడవాయువు, అది డైరెక్ట్ వాతావరణంలో దొరికిందంటే అది సెకండరీ పొల్యూటెంట్ ఫ్రెండ్స్. O3 ఓజోన్ కూడా సెకండరీ పొల్యూటెంటే. ఓన్లీ ఓజోన్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది కదా, అక్కడ ఉంటేనే అది ఏమంటారు సేఫ్ ఫ్రెండ్స్. అక్కడ తప్ప ఎక్కడున్న భూమి మీద O3 ఉంది కదా మనకు తీసుకుంటాం కంటే కాదు ఫ్రెండ్స్. భూమి మీద O3 ఉందంటే చాలా డేంజర్, అది పొల్యూటెంటే, సెకండరీ పొల్యూటెంట్ అది ఎస్పెషల్లీ. నెక్స్ట్ 38 విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ పెలాగ్రా. ఇది విటమిన్స్ మరియు విటమిన్స్కి సంబంధించిన సాంకేతిక నామాలు మరియు వాడికి డెఫిషియన్సీ వల్ల కలిగే వ్యాధుల గురించి క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ గ్రూప్లో 2 వచ్చాయి. సో విటమిన్కి సంబంధించి వాటి సాంకేతిక నామం ఏంటి, మరియు దాని డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది, ఏం వ్యాధి వస్తుంది, దానికి విరుగుడు ఏంటి, ఈ 3 కనుక్కోవాలి, మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. పెలాగ్రా దేని వల్ల వస్తుందంటే విటమిన్ B3 నియాసిన్ లోపం వల్ల వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన విటమిన్ల పేరు, మనం విటమిన్ల వల్ల ఏ వ్యాధులు వస్తాయో చదువుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. విటమిన్ డి అంటే విటమిన్ డికి ఏం వ్యాధి వస్తుంది ఫ్రెండ్స్, రికెట్స్. విటమిన్ ఏకు రెటినాల్ అంటే కంటికి సంబంధించింది. విటమిన్ B5కి డైజెస్టివ్ డిజార్డర్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 39 లిథియం అయాన్ బ్యాటరీ వంటి పునర్వినియోగపరిచిన బ్యాటరీలో ఏ రకమైన శక్తి నిల్వ చేయబడుతుంది, రసాయన శక్తి. బ్యాటరీలో ఉండేది రసాయన శక్తి, అది యాంత్రిక శక్తి కానీ విద్యుత్ శక్తి కానీ మారుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 40 ద మైక్రో ఆర్గానిజం దట్ పర్ఫార్మ్స్ ద న్యాచురల్ ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఆకుపచ్చని చెట్లు తమ సొంత ఆహారం కోసం సూర్యరశ్మిని, నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. ఇదే ఏమంటారు, కిరణజన్య సంయోగక్రియ అంటుంది. బట్ కొన్ని సూక్ష్మజీవులు కూడా జరుపుతాయి ఫ్రెండ్స్. అందులో ఎగ్జాంపుల్ సైనోబ్యాక్టీరియా, ఆప్షన్ 2. 41 ఈ విటమిన్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది విటమిన్లకు సంబంధించి ఈ క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి విటమిన్లకు సంబంధించి మనం పక్కా చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్ నేను ఆల్రెడీ మ్యాచ్ చేసేసా. విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం సాంకేతిక రసాయన నామం అది. విటమిన్ ఎం ఫోలిక్ యాసిడ్. విటమిన్ హెచ్ బయోటిన్. విటమిన్ B12 సయానోబాలమిన్. ఇలా ఏ నుంచి ABCDKEMH ఇలా విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటికి సాంకేతిక నామాలు ఏంటి, వాటి వల్ల వచ్చే వాటి డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి చదువుకోవాలి ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ 42 వర్గీస్ కురియన్ నౌన్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్. ఈ వర్గీస్ కురియన్ దేనికి రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు? పసుపు విప్లవం, గులాబీ విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం. వర్గీస్ కురియన్ అంటే పాలకు సంబంధించి బాగా అభివృద్ధి చేశారు ఫ్రెండ్స్. భారతదేశంలో పాల ఉత్పాదకత ఇంతగానం పెరగడానికి ఇతను ఒక ముఖ్య కారణం. రకరకాల టెక్నిక్స్ వాడి రకరకాల కొత్త వంగడాలను క్రియేట్ చేసి ఇతడు శ్వేత విప్లవానికి పునాది చేశాడు. విప్లవం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా ఒక రంగంలో వచ్చే గణనీయమైన మార్పు ఆ రంగం అభివృద్ధికి తోడ్పడుతుంది. అలా తోడ్పడితే దాన్ని రెవల్యూషన్ అంటారు. ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్. ఇది మన భారతదేశంలో వరి, గోధుమ మరియు ముఖ్యమైన పంటలు పెరుగుదలకు ఇది చాలా దోహదపడింది. దీనికి ఎవరు ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. ఇలా రకరకాల రెవల్యూషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రకరకాల రెవల్యూషన్స్ మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. అవి ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఈ రోజుకు ఓకే ఫ్రెండ్స్, 42 క్వశ్చన్స్. మళ్ళీ వచ్చే క్లాస్లో 42 నుంచి నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీక్లో రెగ్యులర్గా చెప్పేస్తా ఫ్రెండ్స్ ఈ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే గోకు టాక్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. త్వరలో మనం ఈ పేపర్ అయిపోయాక నెక్స్ట్ మిగిలిన 2-3 పేపర్లు కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఈ ఫాలో కాండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ ముందరనే చదవాలంటే అది జాబ్ మనకు రాదు ఫ్రెండ్స్. ఎప్పటికీ ఎగ్జామ్ లేనప్పుడు ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ డైలీ చదువుతుంటే క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో వస్తుందో మనకు తెలుస్తుంది. ఆ ప్యాటర్న్ బట్టి మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పేపర్ రిపీట్ అయితే నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఏ ఏరియాలో మనకు టార్గెట్గా పెట్టి చదువుకోవాలి. విటమిన్స్ అనే క్వశ్చన్ ఉంది చూసారు కదా, ఒకటే ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు వచ్చాయి. ఇలా విటమిన్స్ గురించి ప్రతి ఎగ్జామ్లో 2-3 క్వశ్చన్లు వస్తుంటాయి. 2 క్వశ్చన్లు మినిమం వస్తుంటాయి. ఇలా సో ఆ మెయిన్ ఏరియాలు థీమ్స్ అనేవి ప్రతి పేపర్లో 70-80% థీమ్స్ సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ థీమ్స్లో అడిగే క్వశ్చన్సే డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేది ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్కు మ్యాండేటరీ ఫ్రెండ్స్. కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. ఎవరైనా జాబ్లు వచ్చిన వాళ్ళు ఉంటారు,
ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో మనది అన్నిటికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గోగు టాక్స్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.